ఒక్క నిమిషం అండి ఇందిరా గారు, మీరు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు 4 పథకాలు ఇంప్లిమెంట్ చేశారని అయితే నాకు అర్థమవుతుంది. ఒకటి వచ్చేసి బస్సు, ఫ్రీ బస్సు కావచ్చు, సిలిండర్ కావచ్చు, లేకపోతే 10 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా దాన్ని పెంచడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఏంది, రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు మేము అన్నీ కూడా ఇస్తామని చెప్పేసి దాదాపుగా ఒక 6 నెలలు అయింది. మరి ఇంతవరకు రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలు లేవు. ప్రతిదానికి కూడా ఆధార్ కార్డుని రేషన్ కార్డుని లింక్ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు అయితే మాకైతే చెప్పలేదు. కామన్గా నా క్వశ్చన్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రేషన్ కార్డ్ అనే దానికి డెఫినెట్గా ప్రభుత్వం చేయాల్సిన ఫస్ట్ ప్రియారిటీ పని అది. సో గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 9,65,000 అప్లికేషన్స్ వచ్చాయి. నా దగ్గర అది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఉంది. సో 9,65,000 అప్లికేషన్స్ వస్తే కనీసము వాటి వైపు చూసినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ రేషన్ కార్డులో కొత్త కార్డు ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి, కానీ ఆ కార్డులోకి ఎవరైనా చనిపోతే మాత్రం ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన. అది చెప్పుకున్నప్పుడు నేను ఏం చేశాను చెప్పడానికి వస్తుంది. అది చెప్పుకుంటాను కదా, అది చెప్పకపోతే ఎట్లా? నేను ప్రజలు మ్యాండేట్ మీకు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏదో చేయలేదు, ఏదో లోపం ఉంది అని చెప్పి ఇప్పుడు ప్రజాపాలనకి సంబంధించినటువంటి పెట్టిన దాంట్లో అందరు అప్లై చేసుకున్నారు, అవి స్క్రూటినీ జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి దానికి ఆటోమేటిక్ గా కొద్ది రోజుల్లోనే వాటికి సంబంధించినటువంటిగా పూర్తి అవ్వబోతుంది. దీనికి సంబంధించిన దాని తాలూకా మంత్రి అయినటువంటి అటు సీతక్క కానీ, గ్రామస్థాయికి సంబంధించి ఇటు ఉత్తమన్న కానీ, వాళ్ళిద్దరూ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చున్నారు. సో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు మనం ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఇచ్చినామని చెప్పుకోవడం లేదు, ఇవ్వలే. బట్ కానీ అది ప్రాసెస్ లో ఉంది. మనం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందన్నా? 1 year అయింది. 1 year లో మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలా, 6 నెలలు ఈ గత ప్రభుత్వం ఏం చేసిందో, ఎక్కడ ఏముందో, ఏం చేయాలో ప్రణాళికలు చేసుకోవడానికి 3 నెలలు ఎలక్షన్లకే, పార్లమెంట్ ఎలక్షన్లకే సరిపోయింది. నాకున్న సమయం ఎంత? ఇంకా 6 నెలల సమయమే కదా. ఆ 6 నెలల్లో ఒకదానికి వెనక నాకేమో ఎక్కువ, అందరికన్నా ఎక్కువ టైం ఉండదు కదా. 24 గంటల్లో ముఖ్యమంత్రి 18 గంటలు పని చేస్తున్నారు. ఇంకా పని చేయాలనుకున్నప్పుడు తనను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా. తనొక్కడే పని కాదు కదా, అధికారులు పని చేయాలి, ప్రాంప్ట్ గా ఉన్నది యాజిటీస్ గా ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు కొంచెం టైం పడుతుంది. మనము పని చేయకుండా మొద్దు నిద్రపోతున్నట్టుగా నటిస్తే తప్పు. కానీ ఈ ప్రభుత్వం మెలకువతో ఉన్నది, సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నది, మీరు చెప్తే వినడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పని ఏముంది? ఇప్పుడు వాళ్ళకి అధికారం కోల్పోయారు కాబట్టి ట్విట్టర్ ద్వారా వాడుకోవాలి, వీళ్ళు ఏమంటారు మీలాంటి ఉన్నటువంటి మీడియా వాళ్ళను మాట్లాడుకోవాలి వీళ్ళ ద్వారా. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇది సమస్య మీరు ఎందుకు ఇవ్వలేదని అడిగే దమ్ముందా? ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి వరకు వచ్చినాడా? నేను మీతో డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరు లేరు, మీరు నేను తప్ప, 1-to-1 తప్ప ఎవరు లేరు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నారు ప్రజాపాలనలో ప్రజావాణి ఎక్కడుంది అంటే, ఇప్పుడు సపోజ్ నాకు కార్డు రాలేదు అంటే ఎక్కడ చెప్పుకోవాలి నేను వెళ్ళి? ప్రజావాణి ఎక్కడుంది? 2 నెలలు పెట్టారు, ఎత్తేసారు. కలెక్టరేట్ ఆఫీస్ లో ప్రజావాణి ఎవ్రీ మండే కొనసాగుతుంది. మంగళవారము, శుక్రవారము ఎవ్రీడే ప్రజా దర్బార్ అనే దానికి దానికి సపరేట్ గా ఏ శాఖ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటి, గవర్నమెంట్ పరంగా 49 శాఖలు ఉంటాయి. 49 శాఖలకి 48 సెంటర్స్ అలాగలగా ప్రణాళిక కమిషన్ చైర్మన్ చిన్న ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా దర్బార్ లో ఒక IAS అధికారిని పెట్టి ఇవాళ నోడల్ అధికారిని జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీస్ నేనా, దాంతో పాటుగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ ఆఫీస్ దగ్గర ప్రజా దర్బార్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పార్టీ పరంగా గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవడానికి పర్టికులర్ గా ప్రభుత్వం CMOకి ఇవ్వాల్సిన వాటికి సంబంధించి అక్కడ కూడా ఏది మన ప్రజాభవన్ లో నడుస్తుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకొని గాలికి వదిలేయట్లేదు. ప్రతిదీ కూడా ఇన్స్టాంట్ గా పరిష్కారం అయ్యే విషయాలు ఇన్స్టాంట్ గా చేస్తున్నారు. జరగనటువంటి వాటిని ఆ డిపార్ట్మెంట్లకి పంపించేసి వాటికి సంబంధించినటువంటి వాటిని ఎంక్వైరీకి ఇచ్చి అవి ఏం చేయాలో వాటి గురించి ప్రజావాణి ఉంది కదా. ఎవ్రీ మండే అన్న ఇప్పుడు GHMC ఆఫీసు మీరు మండే వెళ్ళండి. GHMC ఆఫీసులో ఆమె ఎవరు కలెక్టర్, మేయర్ గారు కలెక్టర్ తో పాటు కూర్చొని చేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, ఎవ్రీ మండే పేపర్ కటింగ్స్ చూడండి, కనబడతాయి మీకు. సో ఎక్కడ జరగకుండా లేదు, జరుగుతుంది. అధికారులు అవైలబుల్లో ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వంలో వినడానికి ఎవరు దొరకలేదన్నా. కనీసం మాలాంటి వాళ్ళకు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం వెళ్ళి ఎవరైనా కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇద్దామన్నా కూడా దొరికినటువంటి పరిస్థితి. కాబట్టి కనీసం ఇవాళ ప్రజలకి వినడానికనే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పు చేసి ఎన్ని ఆస్తులు అసెట్ చేశాడు, ఎన్ని క్రియేట్ చేశాడు అంటే అది జీరో. నిలివింది ఆయన చేసిందల్లా ఒక్కటే ఒకటి. అసెట్స్ లయబిలిటీస్ అన్ని ఎకనామిక్స్ తో కూర్చొని చర్చించారా మీరు?
అది చెప్తున్నా ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో అంటే ఆ రోజు మనకి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చినప్పుడు ఇవాళ తిరిగి కాంగ్రెస్ పాలనకు వచ్చినప్పటికీ అది 7,000 కోట్ల అప్పులో ఉంది. 7,000 కోట్ల అప్పులో ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు కొనసాగించాలి. ప్రభుత్వం నుంచి ఇవాళ ఎలాంటి 7,000 కోట్ల మీరు అనేది 7 లక్షలు 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పున్న దాంట్లో ఇవాళ ఈ ప్రభుత్వానికి అవి ఏమంటారు కార్పొరేషన్ అప్పులు అయ్యుండొచ్చు, నాన్ కార్పొరేషన్ అప్పులు అయ్యుండొచ్చు. ఓకే, మీరు ఎన్నికల్లో పోటీ చేసే ముందు మీరు ఈ ఎకనామిస్టులతో కానీ లేకపోతే మీ పార్టీలో అంతర్గతంగా ఇది చర్చించలేదా? ముందే మరి మీకు తెలియదా? ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయని చెప్తే ఎట్లా? ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారెంటీలు అంటే అలా 13 ఉన్నాయి ఏవో పథకాలు. ఇంతవరకు మీకు వచ్చి 4 అమలు చేశారు, దానికే విజయోత్సవాలు చేశారు, దానికి గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టారు. నాకు అర్థమైంది. ఇది మీరేం చెప్తారు అన్న? ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి అంచనాల మేరకు మాత్రమే నేను చెప్పగలుగుతాను. పాలక వర్గానికి వచ్చినప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు అసలు యాక్చువాలిటీ ఏంటి, టెక్నికల్ గా ఏముంది గ్రౌండ్ తెలుస్తుంది. కేసీఆర్ గారు 1,60,000 జీవోలు దాచిపెట్టారు. మీరు నమ్ముతారా? ఆ జీవోలు బయటకు వస్తే కదా ఏం జరిగింది మనకు అర్థమైంది. ఏడ చూసినా డొల్లానే, ఏడ చేయి పెట్టినా ఖాళీగానే కనబడుతుంది. మరి ప్రభుత్వం అనేది నడవాలన్నప్పుడు ఎన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చిరనా? ఒక్క ఫినాన్స్ సంబంధించిన ఒక్క ఇన్ఫర్మేషన్ బయటకు ఇవన్నీ నా దగ్గర ఉన్నటువంటివి ఆర్టీఐ ఏంటి, వ్యవసాయానికి సంబంధించిన ఆర్టీఐ, ఎడ్యుకేషన్ సంబంధించిన ఆర్టీఐ, తర్వాత ఇండ్లకు సంబంధించినటువంటి ఆర్టీఐ, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఆర్టీఐ, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఆర్టీఐ ఇయర్ వైజ్ గా. అంటే ఇవన్నీ కూడా కేవలము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జనరల్ గా జరిగాయి మాత్రమే. అసలైనటువంటి గూడు పుట్టాన్ని ఫినాన్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్కి వచ్చినప్పుడు మినిమం ఫిగర్ తెలియకుండా ఎవరు ఉన్నారు మేడం? ఇవాళ 5 లక్షలు 6 లక్షల కోట్ల అప్పు ఉందని కామన్ మ్యాన్ పిలిచి అడిగితే ఊర్లో ఎవరైనా చెప్తారు. మేము ఏమనుకున్నాం, జనరల్ గా జరిగినటువంటి దానిలో 4 లక్షల కోట్ల అప్పు అయి ఉండొచ్చు, దీనికి కొంత ఆస్తులు. కానీ కేసీఆర్ గారు అప్పులతో పాటుగా ఉన్న ఆస్తులను కూడా వేలం వేసి అమ్మారు. హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి వాల్యూ భూములన్నిటినీ కూడా రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఎక్కడన్నా ఒక భూమి ఒక ఎక్కడన్నా వేలం వేసారా? వేలం వేయలే. రెండో విషయం, ఆయన ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అప్పుకి ఎవ్రీ మంత్ 6,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళ కిస్తీ కలిపి ఇవాళ 64,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ పే చేసింది ప్రభుత్వం. దానికి తోడుగా మేము వచ్చినాక చేసినటువంటి అప్పు 51,000 కోట్ల రూపాయలు మేము చేస్తున్నాం. అంటే మేము కట్టింది సంక్షేమ పరంగా ఇప్పటి వరకు మేము ఖర్చు చేసింది ఈ 1 year లో 64,000 కోట్ల రూపాయలు సంక్షేమ పరంగా మేము ఖర్చు చేశాం. అవి ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి అవి సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా ఆర్టీసీ అయ్యుండొచ్చు. ఇవాళ ఆర్టీసీకి అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీ దానికి 3,700 కోట్ల రూపాయల ద్వారా ఇవాళ ఆ ఆర్టీసీ అనే దానికి కొంత వెసులుబాటు కల్పించాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి కేసీఆర్ గారు 2018 నుంచి 2023 వరకు ఆయన చేసినటువంటి ఖర్చు పెట్టింది 2,400 కోట్ల రూపాయలు. అదే మేము వచ్చిన తర్వాత జస్ట్ ఈ 1 year లో మేము ఖర్చు చేసింది 873 కోట్ల రూపాయలు. ఇవాళ ఉద్యోగులకి ప్రతి ఉద్యోగి కూడా సంతోషంగా ఇవాళ ఎందుకు పని చేసుకుని 1వ తారీఖు నాడు జీతం వస్తుంది, తను తెచ్చుకున్నటువంటి లోన్లకి ప్రీమియం ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. లేవంటున్నారు కదా, ఇప్పుడు అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు చేశారు. ఇవాళ మేము ఉన్నటువంటి వాటిని ఎట్లా చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? పింఛన్ ఇవ్వాలి, ఎంప్లాయీకి 1వ తారీఖు జీతం ఇవ్వాలి, మినిమం నామినల్ గా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కొనసాగించాలి. సో మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఇన్కమ్ నుంచి వేటికి ఎంత చేయాలి, రిమైనింగ్ వాటికి ఏం చేయాలి అన్న దానికి ఇవాళ ఒక ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము వివిధ కంట్రీస్ తిరిగిన తర్వాత వేరే వాళ్ళు మన దగ్గరికి అట్రాక్ట్ అయి వచ్చిన తర్వాత 2,20,000 కోట్ల రూపాయలు ఇవాళ 2.2 crores సంబంధించినటువంటి వాల్యూడ్ కంపెనీస్ ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చాయి. 2,748 కంపెనీలకి ఇవాళ శ్రీధర్ బాబు అన్న వాటికి అనుమతి అప్పుడు ఏమంటారు గవర్నమెంట్ ఫామ్ అయిన 2 రోజులకే దావోస్ వెళ్ళారు, అక్కడ కొన్ని చేశారు, అమెరికా వెళ్ళారు, తర్వాత రీసెంట్ గా ఏంటి మన దుబాయ్ కి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. సో ముఖ్యమంత్రిగా తను వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా ప్రతి నిమిషం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తను పనిచేస్తున్నారు. మంత్రివర్గం అన్ని విషయాల్లో తనకి సహకరిస్తూ తనతో ఉంటూ ముందుకెళ్తున్నారు. సో ఇవాళ ఇన్ని అంటే నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గతంలో
కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినాడా? షాడో ముఖ్యమంత్రిగా కొడుకు పనిచేసిండు తప్ప కేసీఆర్ పోయినాడు ఎప్పుడన్నా? రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇక్కడ నుంచి పని చేయాలి అక్కడ నుంచి పని చేయాలని ఎక్కడ లేదు. నాకు తెలిసినంత వరకు కామన్ మ్యాన్ నేను చదువుకున్నది నేను చెప్తున్నాను, ఎక్కడ సీఎం ఉంటే అదే ఆఫీస్. అదే నాకు తెలిసినంత ఓకే, ఎక్కడుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను, గ్రౌండ్ రియాలిటీ తనకి అవగాహన ఉండాలి. ఒకరు చెప్పిన ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా. కేసీఆర్ గారికి గ్రౌండ్ రియాలిటీ లేదు, ఇందిరా శోభన్ మీరు ఏం చెప్తారు? అవును, మరి ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారికి ఇండస్ట్రీస్ పట్ల అవగాహన ఉంటే, నిరుద్యోగ యువత పైన అవగాహన ఉంటే, తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగుల కోసం అని అనుకుని ఉంటే, నువ్వు 10 సంవత్సరాల కాలంలో నువ్వు రిక్రూట్ చేసిన పోస్టులన్నీ 1,40,000 మాత్రమే. మరి ఇదే మేము వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్, ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇంకా కొన్ని మేము యాడ్ చేస్తూ కొత్తగా మేము ఒక 1 year లోనే మేము 54,000 ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఉంది, గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 1 కి సంబంధించి 10 సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ 1 లీకేజ్లకు ఇస్తేవి దాని వల్ల మేము వచ్చినాక దాన్ని సరి చేసినాం కదా, దాన్ని సరి చేసి దానికి సంబంధించిన ఇంకా కొన్ని పోస్టులు వాటికి యాడ్ చేసి అందులో ఉన్నటువంటి అవకతవకలను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్టుకు వెళ్ళి ఇబ్బంది పడకుండా చాలా నీట్ గా ఒక్కసారి ఒక నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని గ్రూప్ 1 ఇవన్నీ కూడా సక్సెస్ చేశారు. 50,000 ఇచ్చారు. చాలా మంచిది. చిన్న ఇంటరప్షన్. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు, ఏం సాధించాము, అది పాత పాలన దుర్మార్గమా కాదంటే మీరేం చేశారు కదా, అది చెప్పుకున్నప్పుడు నేను ఏం చేశాను చెప్పడానికి వస్తుంది. అది చెప్పుకుంటాను కదా, అది చెప్పకపోతే ఎట్లా? నేను చేశారా చేయలేదా? స్ట్రైట్ క్వశ్చన్, చేశారు చేయలేదు చెప్పండి. ఈ 1 year లో ఇప్పటివరకు మనం ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదాంటే ఎన్నికల్లో పోటీ చేసే ముందు మీరు ఈ ఎకనామిస్టులతో కానీ లేకపోతే మీ పార్టీలో అంతర్గతంగా ఇది చర్చించలేదా? ముందే మరి మీకు తెలియదా? ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయని చెప్తే ఎట్లా? ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారంటీలు అంటే అలా 13 ఉన్నాయి ఏవో పథకాలు. ఇంతవరకు మీకు వచ్చి 4 అమలు చేశారు. దానికే విజయోత్సవాలు చేశారు, దానికి గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టారు. నాకు అర్థమైంది. ఇది మీరేం చెప్తారు అన్న? ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ మీద దాదాపుగా 10 to 12% ఎక్కువనే ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు చాలా మంది బతుకుతారు దాని మీద. అసలు ఆ రంగం పూర్తిగా కుదేలైపోయింది మీ వల్లే అని చెప్పి నేను అంటాను. మీరే చెప్తారు? ప్రజలు అడిగిరండి ఎవరైనా పెట్టమని. ఇవాళ అడిగినా అడగకపోయినా తెలంగాణ కళ సాకారమైన తర్వాత అది ఆ విజన్ ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. మాకేం ప్రాబ్లం లేదా? టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరు కలిసి జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారంట. మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏమంటా అంటే ఇప్పుడు విగ్రహాలు మొత్తం ఇదే చర్చ. మీరు ఇందాక మాట్లాడంటే విద్య లేదు, ఆరోగ్యం లేదు, వ్యవసాయం లేదు, రూల్ ఆఫ్ లేదు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? అది కూడా అడుగుదాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి?